హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఎలా ఉన్నాను. మీరు కూడా నాలాగే క్వాలిటీ ఎక్కువ కాస్ట్ తక్కువ కలెక్షన్స్ ని కావాలనుకుంటున్నారా? అలాగే సింపుల్ అండ్ స్టైలిష్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే స్వీటీ స్టైల్ సిటీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. టుడే హౌల్ ఎక్సలెంట్ ఆల్ న్యూ కలెక్షన్ 3-piece కుర్తీ సెట్స్ ఫ్రమ్ మీషో. వీటిని 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు చూసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతే అప్పుడే మీకు ఏ కుర్తీ సెట్ కలెక్షన్ నచ్చిందో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ వన్ కుర్తా సెట్ పిక్ ని ఇక్కడ యాడ్ చేసి చూడండి. కాస్ట్ అని చూడండి. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సైజు ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్, XXL అవైలబుల్ లో ఉంది. మీరు పిక్ లో చూసే కుర్తా సెట్ ఇదే. కుర్తా సెట్ ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. కుర్తా లెంత్ అలాగే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది కదా. బ్లాక్ కలర్ పైన ఇలా ఫ్లోరల్, పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సైడ్ కి ఇలా స్లిట్టన్స్ కూడా వచ్చాయి. చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. నెక్ వీ నెక్ చూడండి ఎంత బాగుందో ఎంబ్రాయిడరీ బార్డర్ తో. అలాగే ఈ చున్నీ నాకు బాగా నచ్చింది, చాలా పొడవుగా ఉంది, కాకపోతే వెడల్పు తక్కువగా అంతే. చున్నీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. బ్లాక్ కలర్ పైన ఇలా పర్పుల్ అండ్ పింక్ కలర్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ డిజైన్. ఇది చూడండి ఎంత ఉంది లెంత్. ప్యాంట్ చూడండి, ప్యాంట్ కూడా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది, చాలా బాగుంది. వెరీ వెరీ కంఫర్టబుల్ ఉంది. ఈ కుర్తీ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఇలా ఉంటుంది. ఓవరాల్ గా ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. కుర్తా ఫ్యాబ్రిక్, జార్జెట్ ఫ్యాబ్రిక్, కలర్ బ్యూటిఫుల్ కలర్, బ్లాక్ కలర్ మై ఫేవరెట్ కలర్. నెక్ చూడండి వీ నెక్ వస్తుంది ఇలా. అలాగే బ్లాక్ కలర్ పైన ఇలా పింక్ కలర్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ చూడండి స్టెప్స్ లా ఇచ్చారు ప్లెయిన్ వి. ఇదిగోండి ఇవి బ్లాక్ కలర్ పైన ఇలా పర్పుల్ కలర్ ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. రెగ్యులర్ స్లీవ్స్ ఇవి. స్లీవ్స్ దగ్గర కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఇచ్చారు చూడండి, పర్పుల్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో. చాలా చాలా బాగుంది కదా. సైడ్ కి ఇలా స్లిట్టన్స్ కూడా ఇచ్చారు. అలాగే లైనింగ్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కుర్తాది ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ కుర్తా పార్టీ వేర్ కి చాలా చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ నెక్ ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చూడండి, పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో. చాలా చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ లుక్ ఈ కుర్తాది ఇలా ఉంటుంది. కుర్తా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. కుర్తాతో పాటు వచ్చిన ప్యాంటుని కూడా చూద్దాం. ఇదండి ప్యాంటు. వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్యాంటు ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్. ఇదిగోండి ఇలా ఉంటుంది ప్లెయిన్ గా. పాకెట్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్యాంటు క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కుర్తాతో పాటు వచ్చిన ఈ దుప్పటాన్ని కూడా చూద్దాం. చాలా చాలా పొడవుగా ఉంది, అలాగే వెడల్పు కొంచెం తక్కువగా ఉంది అంతే. ఇలా బ్లాక్ కలర్ పైన పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూడండి, ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. చున్నీ ఫ్యాబ్రిక్ కూడా జార్జెటే, చాలా చాలా బాగుంది, చాలా పొడవుగా ఉంది. ఈ కుర్తీని చూపించాను, కుర్తీ డీటెయిల్ క్లారిటీ చెప్పేశాను. సెకండ్ వన్ కుర్తీ సెట్ పిక్ ని సైడ్ కి యాడ్ చేసాను చూడండి. కాస్ట్ అని చూడండి, రేటింగ్ చూడండి. ఇందులో సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ లో ఉంది. అలాగే సైజ్ కూడా SX మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయండి. మీరు పిక్ లో చూసే కుర్తీ సెట్ ఇదే. ఈ కుర్తీ సెట్ వేసుకొని చూపించబోయే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. సైడ్ కి పిక్ నేను ఈ కుర్తీ సెట్ క్లారిటీగా మొత్తం చూపించి చెప్పినంత వరకు ఆ పిక్ ని అలాగే ఉంచుతాను. ఎందుకంటే పిక్ లో వచ్చిన లెవెండర్ కలర్ మాత్రమే నాకు వచ్చింది. కలర్ అయితే చాలా చాలా బాగుంది, కానీ నేను మీకు చూపించేటప్పుడు కెమెరాలో వేరే కలర్ కనిపిస్తుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు కదా, కెమెరాలో వేరేగా ఉంది కలరు, అలాగే పిక్ లో వేరేగా ఉంది, పిక్ లోది బాగుందని అనుకుంటారు కదా, అందుకే మీకు క్లారిటీగా ఇచ్చాను. ఇప్పుడైతే ఈ కుర్తీ సెట్ ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది.
వేసుకున్నాక ఈ డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది. చాలా చాలా ప్రిటీగా ఉంది. కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లెవెండర్ కలర్ పైన ఇలా వైట్ కలర్ థ్రెడ్ ఫ్లవర్ అండ్ లీఫ్ థీమ్ లో ఇచ్చారు. చూడండి ఆలియా కట్ వస్తుంది నెక్ అంతా. 3/4 స్లీవ్స్ ఇవి. స్లీవ్స్ ఎండింగ్ లో ఇలా ఫ్లవర్ అండ్ లీవ్స్ వర్క్ బార్డర్ ఇలా ఇచ్చారు. స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇలా సైడ్ కి స్లిట్ ఎండ్స్ కూడా ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్ అండ్ వెరీ కంఫర్టబుల్ కుర్తీ ఇది. నాకు ఇంకా బాగా నచ్చింది ఈ చున్నీ. లెంత్ చూడండి ఎంత పొడవుగా ఉందో, కాకపోతే వెడల్పు కొంచెం తక్కువగా ఉంది. అలాగే ఎండింగ్ లో ఇలా వైట్ కలర్ థ్రెడ్ లేస్ బార్డర్ ని ప్రొవైడ్ చేశారు. అలాగే చూడండి చున్నీ రెండు వైపులో కూడా ఇలా ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ లో ఇలా వర్క్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. వైట్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు ఈ చున్నీ అయితే. చున్నీ ఫ్యాబ్రిక్ ఆర్గాంజా కానీ స్మూత్ గా ఉంది కొంచెం. ఇదిగోండి లెంత్ ఎంత ఉంది చూడండి చున్నీది. అలాగే ప్యాంటుని కూడా చూడండి, ప్యాంట్ లెంత్ ఎంత ఉంటుంది. అలాగే ప్యాంట్ బార్డర్ లో ఇలా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ ని కూడా ఇచ్చారు. ఫ్రంట్ లుక్ అయితే ఇది కుర్తీ సెట్ది ఇలా ఉంది. బ్యాక్ సైడ్ లుక్ చూడండి ఇలా ఉంటుంది. ఈ కుర్తీ కలరు అలాగే క్వాలిటీ బాగుంది. అలాగే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. చాలా బాగా నచ్చింది నాకు ఈ కుర్తీ అయితే. ఇది కుర్తీ లుక్ ఎలా ఉంటుంది, వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి, క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. కలర్ ఇంకా బాగుంది, లెవెండర్ కలరు. ఇదిగోండి చూడండి ఆలియా కట్ వస్తుంది. ఈ లెవెండర్ కలర్ పైన ఇలా వైట్ కలర్ థ్రెడ్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. ఇలా చూడండి 3/4 స్లీవ్స్ ఇవి. అలాగే ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది చూడండి. స్లీవ్స్ ఎండింగ్ లో ఇలా చెప్పాను కదా వైట్ కలర్ థ్రెడ్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చారండి. ఇదిగోండి ఇలా కట్ వర్క్ కూడా ఇచ్చారు. అలాగే ఈ యోక్ పార్ట్ కింద నుంచి చూడండి ఇలా ఫ్రిల్స్ లా ఇచ్చారు. అనార్కలి టైప్ ఉంది. సైడ్ కి ఇలా స్లిట్ ఎండ్స్ కూడా ఇచ్చారు. లైనింగ్ క్లాత్ ఏం ప్రొవైడ్ చేయలేదు. ఈ కుర్తీ ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంటుంది. అలాగే చూడండి కుర్తీ ఎండింగ్ లో ఇలా వైట్ కలర్ కట్ వర్క్ ని ఇచ్చారు. ఇదిగోండి నెక్ రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ప్లెయిన్ గా ఉంటుంది. కుర్తీని చూపించాను. కుర్తీతో పాటు వచ్చిన ఈ చున్నీని చూడండి. చున్నీ అయితే చాలా చాలా పొడవుగా ఉంది చూడండి. ఈ లెవెండర్ కలర్ పైన ఇలా వైట్ కలర్ స్మాల్ బార్డర్ ని ఇచ్చారు, లేస్ బార్డర్ ని. అలాగే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది లెవెండర్ కలర్ కదా, ఇటువైపు ఇటువైపు అంటే రెండు వైపులు కూడా ఇలా వైట్ కలర్ ఫ్లవర్ అండ్ లీవ్స్ వర్క్ ఇచ్చారు చూడండి థ్రెడ్ ది. అలాగే సైడ్ కి ఇలా కట్ వర్క్ కూడా ఇచ్చారు. క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదిగోండి కట్ వర్క్. చున్నీ నాకైతే ఇంకోసారి చెప్తున్నాను చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుంది. ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఆర్గాంజా కానీ పర్వాలేదు స్మూత్గా ఉంది, అంత అన్కంఫర్టబుల్గా ఏం లేదు. ఇదిగోండి ఇదిగోండి చున్నీ లుక్ అయితే ఇలా ఉంటుంది. చాలా చాలా బాగా నచ్చింది నాకు ఈ చున్నీ. ఇది ప్యాంటు. వేస్ట్ దగ్గర ఇలా ఫ్రంట్కి బెల్ట్ లా వస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ను ప్రొవైడ్ చేశారు. పాకెట్ నేమ్ ప్రొవైడ్ చేయలేదు. ఫ్యాబ్రిక్ సిల్క్ బ్లెండ్ అండి, చెప్పటం మర్చిపోయిన ఇందాక. ఇదిగోండి ఈ ప్యాంట్ ఎండింగ్లో ఇలా ఇచ్చారు కదా చున్నీకి అలాగే కుర్తాకి అలా ఇచ్చారు. వైట్ కలర్ థ్రెడ్ ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చి ఇలా కట్ వర్క్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ కలెక్షన్ అని చెప్పాను కదా, ఎందుకని అలా చెప్పాను. ఎక్సలెంట్గా ఉంది కుర్తీ సెట్ అయితే. థర్డ్ వన్ కుర్తీ సెట్ పిక్ ని సైడ్ కి యాడ్ చేసి చూడండి. కాస్ట్ ని చూడండి, రేటింగ్ చూడండి. మీరు పిక్ లో చూసే కుర్తీ సెట్ ఇదేనండి. ఈ కుర్తీ సెట్ ని వేసుకుని చూపించబోయే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే కుర్తీలో వచ్చిన పర్పుల్ కలర్ నాకు వచ్చింది, కానీ మీకు చూపిస్తున్నప్పుడు కెమెరాలో బ్లూ కలర్ కనిపిస్తుంది. నాకే నచ్చలేదు ఆ కలర్. ఇదేంటి ఇంత మంచిగుండు కలర్ అక్కడ వేరేలా కనిపిస్తుందని నాకైతే ఆ కలర్ నచ్చలేదు కెమెరాలోది. కానీ ఇది పిక్లో ఉండే కలరే వచ్చింది. నేను ఆ కలర్ని చూసి సగం తీసుకున్నాను. అలాగే న్యూ కలెక్షన్ అని చెప్పాను కదా, మీరు పిక్లో చూస్తున్నారు కదా ఎలా ఉందో.
ఇప్పుడైతే వేసుకొని చూపిస్తాను. వేసుకున్నాక ఈ కుర్తా సెట్ లుక్ అయితే ఇలా ఉందండి. ఈ కుర్తా అనార్కలి టైప్ వస్తుంది చూడండి, ఫుల్ లెంత్. ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర చూడండి ఇలా బటన్స్ ఇచ్చారు. అలాగే అనార్కలి టైప్ ఇగో ఫ్రిల్స్. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. అలాగే నాకు ఈ దుప్పటా కూడా చాలా బాగా నచ్చింది. చాలా మందంగా ఉంది చూడండి ఎంత బాగుందో. పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది మొత్తము. లెంత్ చూడండి, లెంత్ అయితే చాలా పెద్దగా ఉంది కానీ వెల్లడిపై కొంచెం తక్కువగా ఉంది. ఫుల్ లెంత్ అని చెప్పాను కదా, అందుకే ప్యాంట్ కూడా కనిపించలేదు. ప్యాంట్ ఇదిగోండి ఎంత ఉంటుంది. కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. ఫుల్ లెంత్, ఫుల్ స్లీవ్స్. ఈ కుర్తా సెట్ లుక్ అయితే ఇది. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే కలర్ఫుల్గా ఉంది. కలర్ పర్పుల్ కలర్ అని చెప్పాను కదా. నెక్ చూడండి, వీ నెక్. ఫ్యాబ్రిక్ కాటన్ బ్లెండ్ అండి. ఈ నెక్ కింద ఇలా చూడండి బాల్స్ లా ఇచ్చారు. ఫుల్ స్లీవ్స్. పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు. ఈ కుర్తీ అనార్కలి టైప్ అండి. ఫుల్ లెంత్ చూడండి. ఇక్కడ యోక్ పార్ట్ నుంచి ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. అనార్కలి అని చెప్పాను కదా, చాలా మందంగా ఉంది. చాలా చాలా బాగుందండి. కంఫర్టబుల్గా ఉంది. కలర్ అయితే ఇంకా బాగుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఫ్లేయర్ చాలా పెద్దగా ఉంది. లైనింగ్ క్లాత్ని ఏం ప్రొవైడ్ చేయలేదు, అవసరం కూడా లేదు, అంత మందంగా ఉంది క్లాత్. బ్యాక్ సైడ్ ఇలా బోట్ నెక్ లా వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుంది. పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడండి. ఇది కుర్తీ లుక్ అయితే. కుర్తీతో పాటు వచ్చిన చున్నీ అండి. చున్నీ అయితే చాలా చాలా బాగుంది. చాలా పొడవుగా ఉంది, కాకపోతే కొంచెం వెల్లడిపు తక్కువైంది అంతే. పర్పుల్ కలర్ పైన ఇలా వైట్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడండి. ఇది కూడా చాలా మందంగా ఉంది క్లాత్. ఇదిగోండి ఇలా ఉంటుంది. చాలా చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు మాత్రం పిక్నే చూడండి. ఆ కలర్ వచ్చింది, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోకండి ఈ కలర్ బాగోలేదని. ఇదండి ప్యాంటు. వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ని కూడా ప్రొవైడ్ చేశారు. ప్యాంట్ లెంత్ చూడండి. అలాగే పర్పుల్ కలర్ పైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చూడండి. ఇది ప్యాంట్ లుక్ అయితే. ఈ కుర్తీ ఆల్ న్యూ కలెక్షన్ అని చెప్పాను కదండి. ఇది చాలా చాలా న్యూ కలెక్షన్ కుర్తీ. ఇది అయితే మీరు చూస్తున్నారు కదా పిక్లో, అనార్కలి టైప్ కుర్తీ. ఇది చాలా చాలా క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది, కాస్ట్ కూడా బాగుందండి. ఇంకా నాకు అనిపించింది ఈ కుర్తీ చూసిన తర్వాత క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ తక్కువ అనిపించింది అండి, అంత బాగుంది. లాస్ట్ వన్ కుర్తా సెట్ పిక్ ని సైడ్ కి యాడ్ చేసి చూడండి. కాస్ట్ చూడండి, రేటింగ్ చూడండి. ఇందులో 2 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఎక్సలెంట్ కలర్, మెహందీ కలర్ అండి. ఇది చూడండి, మెహందీ గ్రీన్ కలర్. ఇది పిక్లో చూసే కుర్తీ సెట్. ఇదే కుర్తీ సెట్ ని వేసుకొని చూపిస్తాను, అప్పుడే కదా వేసుకుంటే లుక్ ఎలా ఉంటుందో మీకు క్లారిటీ కనిపిస్తుంది. వేసుకున్నాక ఈ కుర్తీ సెట్ లుక్ అయితే ఇలా ఉంది. సైడ్కి ఇలా స్లిట్ ఎండ్స్ వస్తాయి. చాలా చాలా లైట్ వెయిట్ గా ఉంది. లెంత్ చూడండి, రౌండ్ నెక్ ఇలా వైట్ పూసలతో ఇలా వచ్చింది బార్డర్ లాగా ఫ్రంట్ కి. ఇదిగోండి హ్యాండ్స్, రెగ్యులర్ స్లీవ్స్ ఇవి. అలాగే ఇవే వైట్ పూసలను ఇక్కడ ఇచ్చారు కదా నెక్ దగ్గర, అవే లేస్ బార్డర్ లా ప్రొవైడ్ చేశారు. చాలా స్మూత్ గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది. కలర్ కూడా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇదిగోండి చున్నీ లెంత్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇలా ఉంటుంది చున్నీ. ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. అలాగే ప్యాంట్ లెంత్ చూడండి. ప్యాంట్కి కిందకి ఇలా కట్స్ వస్తాయి. బ్యాక్ సైడ్ లుక్ చూడండి. ఇది కుర్తీ సెట్ లుక్. వేసుకుంటే లుక్ ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు క్వాలిటీని కూడా చూడండి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. కలర్ ఎక్సలెంట్గా ఉంది. రౌండ్ నెక్, ఇలా వైట్ కలర్ పూసల్ని ఇలా బార్డర్లో ఇచ్చారు 2 లైన్స్ లాగా. రెగ్యులర్ స్లీవ్స్ ఇవి. స్లీవ్స్ ఎండింగ్ లో కూడా చూడండి ఇలా వైట్ కలర్ పూసలతో ఇలా లేస్ బార్డర్ లా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి ఫ్యాబ్రిక్ కాటన్ సిల్క్, చాలా స్మూత్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది.
ఫ్రంట్ లుక్ అయితే ఈ కుర్తీది ఇలా ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ కుర్తీ సెట్ ఇదైతే. ఇదిగోండి నెక్, రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ కుర్తీని చూపించుతాను. ఇది కుర్తీతో పాటు వచ్చిన చున్నీ ఫ్యాబ్రిక్, ఆర్గంజా ఫ్యాబ్రిక్. అలాగే చూడండి మెహందీ గ్రీన్ కలర్, ఇక్కడ లైట్ ఎల్లో కలర్ వస్తుంది కాంబినేషన్. చాలా పొడవుగా ఉంది చున్నీ. అలాగే చూడండి ఇలా గోల్డ్ కలర్ లేస్ బార్డర్ని ప్రొవైడ్ చేశారు చున్నీకి. అలాగే ఇక్కడ సింగిల్ లైన్ వస్తుంది గోల్డ్ కలర్ది, స్మాల్ది. ఇదిగోండి చున్నీ కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంది. ఇదిగోండి ప్యాంటు, వేస్ట్ దగ్గర ఇలా ఎలాస్టిక్ని ప్రొవైడ్ చేశారు. పాకెట్ ఏమి ఇవ్వలేదు. చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్, చాలా కంఫర్టబుల్గా ఉంది ప్యాంట్ది. అలాగే చూడండి ప్యాంట్ ఎండింగ్లో ఇలా కటింగ్ ఇచ్చారు ప్యాంట్కి. ప్యాంటు ఫ్రంట్ లుక్, బ్యాక్ లుక్ సేమ్ ఉంటుంది ప్లెయిన్గా ఇలా. ఈ కుర్తీని చూపించాను, కుర్తీ డీటెయిల్ క్లారిటీగా చెప్పేశాను. ఈ కుర్తీ అయితే ఎక్సలెంట్. అలాగే న్యూ కలెక్షన్ కూడా. ఇలాంటి ఎక్సలెంట్ ఆల్ న్యూ కలెక్షన్ కుర్తీ సెట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే నాలాంటి మీలాంటి క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ తక్కువ కలెక్షన్ కావాలనుకునే వాళ్ళకి, సింపుల్ అండ్ స్టైలిష్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుంది. అలాగే నా యూట్యూబ్ వీడియో వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఈరోజు చూపించే ఎక్సలెంట్ ఆల్ న్యూ కలెక్షన్ కుర్తీస్ చాలా చాలా బాగున్నాయి కదా, కలర్స్ కూడా బాగున్నాయి. కానీ నాకు ఒకటి మంచిగా అనిపించలేదండి. ఏంటంటే నేను చూపించేటప్పుడు కెమెరాలో వేరే కలర్ కనిపించాయి మీకు, అది నాకు మంచిగా అనిపించలేదు. ఎందుకంటే నేను వీడియో షూట్ చేసిన తర్వాత నేను కూడా చూశాను, కలర్స్ ఏం బాగోలేవు. అందుకోసమని నేను ఒకటి చేశానండి. ఏంటంటే ఈ ఎక్సలెంట్ ఆల్ న్యూ కలెక్షన్ కుర్తీస్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు పర్చేస్ చేసుకోకపోయినా ఒకసారి నా కోసం కలర్స్ నేను చెప్పింది అబద్ధమా నిజమా తెలుసుకోవడం కోసమైనా మీరు చూడండి. కలర్స్ అయితే చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, కాస్ట్ కూడా బాగున్నాయండి. కొంతమంది అనుకుంటారు వీడియో కోసం వీడియో చూడాలని కలర్స్ బాగోలేకపోయినా బాగున్నాయని చెప్తారనేసి. నేనైతే అలా చెప్పనండి. ఎందుకంటే నా వీడియో మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి, అంటే నేను చెప్పింది నిజమై ఉండాలి. అలా అందుకోసమని నేను చెప్పింది నిజమా కాదని మీకు ఒకసారి చూడమన్నాను. చూస్తే ఈ అమ్మాయి వీడియోసే చూడాలి, జెన్యూన్గా చెప్తుందని మీరు అనుకోవాలండి. అందుకే ఒక విషయం చెప్తానన్నాను, ఆ విషయం ఇదేనండి. ఇంకా క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ తక్కువ కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి అందరికీ.